వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ అవర్ కంటిన్యూషన్ క్లాస్. లాస్ట్ క్లాస్లో మనకి అమైనో యాసిడ్స్కి సంబంధించినటువంటి అంశాన్ని డిస్కస్ చేస్తున్నాం. ముఖ్యంగా అమైనో ఆమ్లాలకు సంబంధించిన ఫిజికల్ ప్రాపర్టీస్ని మనం చూడడం జరిగింది. మరి అమైనో ఆమ్లానికి సంబంధించిన మరొక ఇంపార్టెంట్ అంశం, సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి సిలబస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాని పేరే జ్విట్టర్ అయాన్, ద అవైలబిలిటీ ఆఫ్ అమైనో యాసిడ్. అసలు అమైనో ఆమ్లం అనేది ఏ రూపంలో ఎలా ఉంటుంది? సో వెన్ యూ సాల్యుబుల్ ఇన్ ద వాటర్, అమైనో ఆమ్లాన్ని మనం వాటర్లో కలిపినప్పుడు అది ఏ రూపంలో ఉంటుంది? జనరలీ అమైనో ఆమ్లం యొక్క ఒక స్థిరమైన రూపం ఏమైనా ఉందా అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ జ్విట్టర్ అయానిక్ ఫామ్ అంటాం. అమైనో ఆమ్లాలు ఏ రూపంలో ఉంటాయనంటే జ్విట్టర్ అయాన్ రూపంలో ఉంటాయి. మరి వేటిని జ్విట్టర్ అయాన్ అంటాం. అసలు జ్విట్టర్ అయాన్ అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. జ్విట్టర్ అయాన్, సో జ్విట్టర్ అయాన్ని మనం ఇన్నర్ సాల్ట్ లేదా డైపోలార్ అయాన్, డైపోలార్ అయాన్, దీన్ని మనం ఇన్నర్ సాల్ట్ అంటాం. ఇన్నర్ సాల్ట్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో న్యూట్రల్ ఇన్ ద స్టేట్, న్యూట్రల్ స్టేట్గా దీన్ని చెప్తాం. అమైనో ఆమ్లం యొక్క న్యూట్రల్ ఫామ్, అమైనో ఆమ్లం యొక్క న్యూట్రల్ ఫామ్, న్యూట్రల్ స్టేట్ అని మనం చెప్పుకోవచ్చు. అమైనో ఆమ్లం అనేది న్యూట్రల్ స్టేట్లో ఉండేది జ్విట్టర్ అయాన్ ఫామ్లోనే మనకి ఉంటుంది. అసలు అంటే ఏంటి జ్విట్టర్ అయాన్ అని దీన్ని ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంది అని అంటే, అమైనో ఆమ్లం యొక్క కామన్ స్ట్రక్చర్ని మనం పరిశీలించినట్లయితే, అమైనో ఆమ్లం అంటే ఇట్ హ్యాస్ ద NH2 ఫంక్షన్ గ్రూప్ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ద కార్బాక్సిల్ గ్రూప్. సో అంటే రెండు గ్రూప్స్ కూడా దీంట్లో ఉంటాయి. యు నో వెరీ వెల్ అబౌట్ COOH. ఇది జనరలీ అమైనో యాసిడ్. అమైనో ఆమ్లంలో ఒకవైపు కార్బాక్సిల్ గ్రూప్ ఉంటుంది, ఇంకోవైపు అమైన్ గ్రూప్ ఉంటుంది. అంటే బోత్ ద గ్రూప్స్ ప్రజెంటింగ్ ఇన్ ద అమైనో యాసిడ్. మరి దీంట్లో ఏంటి అని అంటే ఇవి ఇట్లనే ఉంటాయా? ఈజ్ ఇట్ అమైనో యాసిడ్లో NH2 గ్రూప్ NH2గానే ఉంటుందా, COOHగానే ఉంటుందా అంటే అలా ఉండదు. ద COOH ఈజ్ ఆల్వేస్ ప్రజెంటింగ్ ద COO మైనస్, NH2 ఈజ్ ఆల్వేస్ ప్రజెంటింగ్ యాజ్ ద NH3+గానే ఉంటుంది. సో అలా ఉండేటువంటి ఫామ్నే మనం ఏమంటామంటే జ్విట్టర్ అయాన్గా మనం చెప్పడం జరుగుతుంది. సో ఎందుకు ఇలా ఉండాల్సి వస్తుంది? అమైనో యాసిడ్స్ అనేవి ఈ రూపంలో కాకుండా, ఈ రూపం జనరల్ ఫామ్, కానీ ఇది ఉండే అసలు రూపం ఏంటంటే ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రోటాన్ ఫ్రమ్ ది, ఈ అమైనో ఆమ్లాల్లో ఏం జరుగుతుందంటే ఒకవైపు సో బేసిక్ గ్రూప్, మరొక వైపు ఎసిడిక్ గ్రూప్. అంటే ఇది యాసిడ్, దిస్ ఈస్ ద గ్రూప్ ఈజ్ ద యాసిడిక్ గ్రూప్, దిస్ ఈజ్ ద బేసిక్ గ్రూప్. మరి ఏం జరుగుతుంది యాసిడ్కి బేసిక్కి మధ్యలో అంటే దెర్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది ప్రోటాన్ ఫ్రమ్ ది యాసిడ్ గ్రూప్ టు ద బేసిక్ గ్రూప్. ఇక్కడ ఉన్న H+ అయాన్, ఇక్కడ ఉన్న H+ అయాన్ అనేది ఏం చేస్తుందంటే సో ఇక్కడికి అంటే వాట్ ఎవర్ దట్ హియర్ దట్ ద ట్రాన్స్ఫర్ టు ది ప్రోటాన్. ఎందుకంటే దీని దగ్గర లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దెర్ ఈజ్ ఎ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ ద nitrogen. That's why COO minus getting the H+ ion, the H+ ion transfer to the NH2 group. ఎందుకంటే the amino acid contain both acid as well as basic group within the same molecule. ఒకటే మాలిక్యూల్లో రెండు గ్రూప్స్ ఉంటాయన్నమాట. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ద ప్రోటాన్ కెన్ బి ట్రాన్స్ఫర్ టు ది లోన్ పెయిర్స్ ఆఫ్ ది NH3 గ్రూప్. దానివల్ల ఏమైందంటే దే కెన్ ఫార్మ్ NH3+, they can form NH3+ and also the CHR and COO minus. See that in this molecule you can see that ఇది ఎలా మారిపోయిందో చూడండి. సో అంటే దీని నుంచి ఖచ్చితంగా మనకు ఉండేటువంటి రూపం ఏంటంటే ఈ రూపంలోకి వచ్చేసింది. అంటే ఒకవైపు మైనస్ ఛార్జ్ ఫామ్ అయింది, అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ మీద ఉన్నటువంటి ప్రోటాన్ అనేది సో ట్రాన్స్ఫర్ టు ది NH2 గ్రూప్. అంటే NH2 కాస్త NH3+గా మారిపోయింది, COOH కాస్త COO మైనస్గా మారిపోయింది. చూడండి కార్బాక్సిలిక్ యాసిడ్ సైడ్ మైనస్ గ్రూప్ ఉంది, ఇటువైపు ప్లస్ ఉంది. రెండు ప్లస్ మైనస్లు ఒకే మాలిక్యూల్లో ఉన్నాయి. దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ ది ప్లస్ చార్జ్ అండ్ మైనస్ చార్జ్ within same molecule. But what happens in the same molecule? It is the same molecule. There is a possibility of the net charge will be cancelled by those charges. So equal charges ఏం చేస్తాయంటే ఈ చార్జ్ దీన్ని ఏం చేస్తాయంటే క్యాన్సిల్ చేసుకుంటాయి. దట్స్ ద న్యూట్రలైజింగ్ పాసిబుల్. దట్ ఈస్ కాల్డ్ ద నెట్ చార్జ్ ఆఫ్ దిస్ మాలిక్యూల్ వీఆర్ గెట్ ద 0. చూడండి ఎలా ఏమవుతుందనంటే ఆఫ్టర్ ద జ్విట్టర్ అయాన్ కెన్ బి ఫామ్. ఇలా ఉండేటువంటి ఫామ్ని ఏమంటామంటే వీ కాల్ జ్విట్టర్ అయాన్.
దీన్నే మనం జ్విట్టర్ అయాన్ అంటాం. దీన్నే మనం డైపోలార్ అయాన్ అంటాం. డైపోలార్ అయాన్ అని ఎందుకు అంటాము? దెర్ ఈస్ అ 2 poles ఆర్ దేర్, పాజిటివ్ అండ్ నెగిటివ్ విత్ ఇన్ 1 మాలిక్యూల్ ఇస్ దేర్, దట్స్ వై ద డైపోలార్ అయాన్ అంటాం. ఇది యాసిడ్ బేస్ రెండు క్లబ్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఇన్నర్ సాల్ట్ అంటాం. ఇన్నర్ సాల్ట్ అని కూడా అంటాం. అండ్ ఆల్సో ఇన్ దిస్ గ్రూప్ యు నో అబ్జర్వ్, సో దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ ది మైనస్ అండ్ ప్లస్. సో రెండు ప్లస్ మైనస్ ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే బోత్ ద చార్జెస్ క్యాన్సిల్ టుగెదర్ in this molecule due to the presence of the NH2 and COOH in the form of the transfer of the proton from the COOH to NH3. సో ఇక్కడ ప్రోటాన్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఒకవైపు మైనస్ ఛార్జ్ ఇంకోవైపు ప్లస్ ఛార్జ్ ఫామ్ అయినాయి. దీస్ ఆర్ బోత్ ఈక్వల్లీ చార్జ్డ్ బట్ డిఫరెంట్ సైన్స్. these charges can be neutralized each other. సో అవి ఏం చేస్తాయంటే రెండింటిని కూడా ఒకదాన్నొకటి క్యాన్సిల్ చేసుకుంటున్నాయి. దే కెన్ గెట్ ద క్యాన్సిలైజేషన్ ఆఫ్ ది చార్జ్. వాట్ హ్యాపెన్? ద నెట్ చార్జ్ ఆఫ్ దిస్ మాలిక్యూల్ విల్ బి 0. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ మాలిక్యూల్ అంటే జిట్టర్ అయాన్ ఫామ్లో ఉన్నప్పుడు దీని నెట్ ఛార్జ్ ఏమైందంటే 0 అవుతుంది. ఎందుకంటే ఇటువైపు +1 ఉంది, ఇటువైపు -1 ఉంది. మరి +1 -1 ఏమైంది? వి గెట్ ద +1 - 0. The net charge of this Zwitter ion is the 0. So దీన్నే మనం న్యూట్రల్ అంటాం. Why do we call this molecule is calling as a amino acid? The Zwitter ion form is called neutral molecule. It is a neutral. It is a neutral అంటాం. సో న్యూట్రల్ అని ఎందుకు అంటామంటే the charge will be cancelled. అంటే ఖచ్చితంగా అంటే అమైనో యాసిడ్లో NH2 ఏ రూపంలో ఉంటుంది అంటే NH3 రూపంలో ఉంటుంది. COOH ఏ రూపంలో ఉంటుంది అంటే COO మైనస్గా ఉంటుంది. సో ఒకే మాలిక్యూల్లో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. దో ఛార్జెస్ ఆల్ ఈక్వల్లీ కెన్ బి క్యాన్సల్డ్. దీని యొక్క నెట్ ఛార్జ్ ఏమైందంటే 0 అవుతుంది. అంటే సీ దట్ ఇన్ అమైనో యాసిడ్ ద టోటల్ ఛార్జ్ ఆఫ్ ది మాలిక్యూల్ ఈజ్ ఆల్వేస్ ద 0. సో నెట్ ఛార్జ్ ఈజ్ 0. ఇందులో మనకి నెట్ ఛార్జ్ ఈజ్ 0. సో దీని యొక్క నెట్ ఛార్జ్ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఎందుకు నెట్ ఛార్జ్ అవుతుందో క్లియర్గా అర్థమవుతుంది. ఇటువైపు ప్లస్ ఉంది, ఇటువైపు మైనస్ ఉంది. రెండు ఛార్జెస్ ఏం చేసుకుంటాయి? ఒకదాన్నొకటి క్యాన్సలైజ్ చేసుకుంటాయి, అంటే న్యూట్రలైజ్ చేసుకుంటాయి. బోత్ ద ఛార్జెస్ ఆర్ ఈక్వల్, బోత్ ఆర్ న్యూట్రలైజ్ ఈచ్ అదర్. దట్స్ వై ద మాలిక్యూల్ గెట్ ద నెట్ జీరో ఛార్జ్. అంటే ఈ మాలిక్యూల్ యొక్క మొత్తం ఛార్జ్ అనేది 0 అవుతుంది. కాబట్టి దీన్ని మనం న్యూట్రల్ మాలిక్యూల్స్ అంటాం. అంటే అమైనో యాసిడ్ న్యూట్రల్ ఫామ్ ఏంటంటే జిట్టర్ అయాన్ ఫామ్. అంటే జిట్టర్ అయాన్గా ఉన్నప్పుడు దాని ఛార్జ్ ఏమైందంటే 0 అవుతుంది. జిట్టర్ అయాన్గా ఉన్నప్పుడు రెండు పోల్స్ ఉంటాయి, డైపోల్స్. ఒకవైపు ప్లస్ ఉంటుంది, ఇంకోవైపు మైనస్ ఉంటుంది. అంటే అమైనో యాసిడ్స్ ఆర్ అవైలబుల్ యాజ్ ఏ జిట్టర్ అయాన్. మరి దీన్ని ఎట్లా ప్రూవ్ చేయాలి? హౌ కెన్ ఐ ప్రూవ్? మనం అనుకోగానే సరిపోదు కదా, ఈ జిట్టర్ అయాన్ రూపంలో ఉంటుంది అని చెప్పుకోవడమే. కానీ హౌ కెన్ వీ ప్రూవ్ అంటే ఇట్ ఈస్ ప్రూవ్డ్ బై ది డిఫరెంట్ ఆఫ్ ఎవిడెన్సెస్. సో అమైనో ఆమ్లాలన్నీ కూడా జిట్టర్ అయాన్ రూపంలో ఉంటాయి అని చెప్పడానికి చాలా ఎవిడెన్సెస్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. బై ది హెల్ప్ ఆఫ్ ద ఎవిడెన్సెస్ వీ కెన్ ప్రూవ్ ద అమైనో యాసిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది జిట్టర్ అయాన్ ఫామ్. మళ్ళీ ఒకసారి చూడవచ్చు, జిట్టర్ అయాన్ అంటే అర్థం వన్ అండ్ ఓన్లీ మాలిక్యూల్ యాజ్ ఈక్వల్ ప్లస్ ఈక్వల్ మైనస్ ఇట్ గెట్ ద నెట్ 0 ఛార్జ్. దాన్నే మనం జిట్టర్ అయాన్ అంటాం. వీటిలలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రోటాన్ ఫ్రమ్ ది యాసిడ్ టు ది బేస్, దట్స్ వై ఇట్ హ్యాస్ ద డైపోల్స్, one by plus charge and minus charge. Same one molecule, it has dipoles are there, but final charge will be 0. So that's why you are called the జిట్టర్ అయాన్. సో జిట్టర్ అయాన్ అనేటువంటి రూపం అనేది అమైనో యాసిడ్స్కి ఉంది. మరి వీటిని ఎట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి? సో అమైనో ఆమ్లాలు జిట్టర్ అయాన్ ఫామ్లో ఉంటాయి అన్నప్పుడు ఖచ్చితంగా ఎలా చెప్పొచ్చు అంటే ఖచ్చితంగా వీటికి కొన్ని ఎవిడెన్సెస్ ద్వారా వీటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇలా మళ్ళొకసారి వినొచ్చు, హౌ టు ఫార్మ్ ద జిట్టర్ అయాన్ అంటే సో ఇన్ దిస్ ఎవ్రీ అమైనో యాసిడ్లో ఒకవైపు యాసిడ్ అంటే ఆమ్ల స్వభావం ఉన్న కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఉంది, ఇంకోవైపు క్షార స్వభావం ఉన్నటువంటి అమైన్ గ్రూప్ అనేది ఉంది. ఈ మాలిక్యూల్లో ఏం చెప్తుందంటే అంతర్గతంగా COO అంటే యాసిడ్లో ఉన్న H+ అయాన్ అనేది కమ్స్ టు ద NH2. ఎందుకంటే ఇక్కడ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రోటాన్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా అవడం వల్ల ఇటు సైడ్ మొత్తం
ప్లస్ ఛార్జ్ వచ్చింది, ఇటు సైడు మైనస్ ఛార్జ్ ఉంది. అయితే ఈ రెండు ఛార్జీలు ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి టోటల్ నెట్ ఛార్జ్ ఏమైందంటే జీరో అయిపోతుంది. ఇలా జీరో అయిపోతుంది. ఇలా జరగడమే, ఇలాంటి ఫామ్ని మనం డైపోలార్ అయాన్ అంటాం. అంటే దీంట్లో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, కానీ ఈక్వల్గా ఉంటుంది. ఈక్వల్గా ఉన్నప్పుడు నెట్ ఛార్జ్ ఎంత అంటే జీరో అవుతుంది. కాబట్టి ఇది సో ఇలాంటి ఫామ్ని ఏమంటామంటే వీ కాల్ యాజ్ ఏ జ్విట్టర్ అయాన్. సో ఇది యాసిడ్ గ్రూప్, బేస్ గ్రూప్ రెండు ఉన్నాయి కాబట్టి వీటిని ఇన్నర్ సాల్ట్గా కూడా మనం పరిగణిస్తాం. వీటి ఛార్జ్ జీరో కాబట్టి దీన్ని మనం న్యూట్రల్గానే పరిగణించాలి. సో ఖచ్చితంగా వీటిని మనం న్యూట్రల్గా మనం పరిగణించాల్సి ఉంటుంది. మరి ఇది ఇలానే ఉంది అని చెప్పడానికి ఏ లాట్ ఆఫ్ ఎవిడెన్సెస్, ఖచ్చితంగా ఎవిడెన్సెస్ అనేవి మనం చూడాల్సి ఉంది. ఈ ఎవిడెన్సెస్ని బేస్ చేసుకొని అమైనో యాసిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జ్విట్టర్ అయాన్ ఫామ్లో ఉందని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు జ్విట్టర్ అయాన్ అంటే, సో హౌ టు దట్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ NaCOH గ్రూప్ విత్ ద సేమ్ మాలిక్యూల్ దే న్యూట్రలైజ్ each charges resulting, so overall charge of the molecule exactly zero. దీన్నే మనం ఏమంటున్నాం అంటే జ్విట్టర్ అయాన్స్గా మనం చెప్పుకోవడం జరిగింది. సో దట్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ బోత్ ఎసిడిక్ అండ్ ఆల్సో ది ఎసిడిక్ అండ్ బేసిక్ గ్రూప్స్, దీంట్లో రెండు యాసిడ్ గ్రూప్ బేసిక్ గ్రూప్ ఉంటాయి కాబట్టి దీస్ ఆర్ ఆల్సో కాల్ దట్ ఇన్నర్ సాల్ట్స్. ఎందుకు వీటిని మనం ఇన్నర్ సాల్ట్స్ అంటాము అన్నదానికి కూడా చిన్న ఎక్స్ప్లెనేషన్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇందులో పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ రెండు ఛార్జెస్ ఉంటాయని చెప్పుకున్నాం. సో దాని స్ట్రక్చర్ మరొకసారి ఇలా చూడవచ్చు మీరు. జ్విట్టర్ అయాన్ యొక్క స్ట్రక్చర్ ఐఎమ్ ఆల్రెడీ ఇలా ఉంది అన్నట్టు చూడవచ్చు. ఇట్ ఈస్ ఆల్వేస్ ద అమైనో యాసిడ్, ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. అమైనో యాసిడ్ NaH2 ఈజ్ నాట్ అవైలబుల్, COOH ఈజ్ నాట్ అవైలబుల్. అమైనో యాసిడ్లో ఏముంటుంది? ద అమైనో యాసిడ్ ఈజ్ ప్రజెంట్, NH3+ ఇట్ అవైలబుల్ అండ్ COO- ఈజ్ అవైలబుల్. సో ఇలా ఉంటుంది. అమైనో ఆమ్లంలో ఉన్నటువంటి ఈ యొక్క యాసిడ్ బేస్ గ్రూప్స్ ఎలా ఉంటాయంటే NH3+ గాను COO- మాత్రమే ఉంటాయి. దీన్ని మనం జ్విట్టర్ అయాన్. సో దీన్ని మనం జ్విట్టర్ అయాన్, ఇటువైపు మైనస్ ఉంది, ఇటువైపు ప్లస్ ఉంది, ఒకే దాంట్లో ఇవి సాధ్యమైనవి. దీన్నే మనం జ్విట్టర్ అయాన్. మరి వాట్ ఆర్ ద ఎవిడెన్సెస్ వీ హ్యావ్ టు గోయింగ్ ఆన్ డిస్కషన్? ఖచ్చితంగా అమైనో ఆమ్లాలు అనేవి జ్విట్టర్ అయాన్ ఫామ్లోనే ఉన్నాయి అని చెప్పుకోవడానికి ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా అంటే దాదాపు మనం చాలా ఎవిడెన్సెస్ని, చాలా అప్లికేషన్స్ని బేస్ చేసుకొని చాలా స్ట్రాంగ్గా చెప్పేటువంటి అవకాశం ఉంది. ఎట్నో చూడండి, అమైనో ఆమ్లంలో జ్విట్టర్ అయాన్ ఫామ్ ఇలా ఉంటుందని చెప్పుకున్నాం. NH3+ CHR COO-. ఇట్ ఈస్ కాల్ జ్విట్టర్ అయాన్. దీన్ని మనం జ్విట్టర్ అయాన్ అంటున్నాం. యు నో వెరీ వెల్ అబౌట్. ఎస్, వాట్ ఆర్ ద ఎవిడెన్సెస్ వీ హ్యావ్ టు ఫాలోయింగ్ దట్? సో మరి ఏ ఎవిడెన్సెస్ ద్వారా ఇది జ్విట్టర్ అయాన్ ఫామ్లో ఉంది అని చెప్పగలుగుతున్నామంటే మోస్ట్ ఆఫ్ ది అమైనో యాసిడ్స్, ఆల్మోస్ట్ ఆల్ అమైనో యాసిడ్స్ డ్యూ టు ద ఫార్మ్ ఆఫ్ ది జ్విట్టర్ అయాన్ దే కెన్ బి షో ద హై మెల్టింగ్ పాయింట్స్. ఐమ్ ఆల్రెడీ సాడ్ అబౌట్ దట్. The amino acids are showing the high melting points. ఎందుకు అవి హై మెల్టింగ్ పాయింట్స్ ఉన్నాయంటే డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ జ్విట్టర్ అయాన్ ఫామ్. ఎందుకంటే అవి జ్విట్టర్ అయాన్ ఫామ్లో ఉన్నాయి, అందుకనే మోస్ట్లీ హై మెల్టింగ్ పాయింట్స్ విత్ క్రిస్టలిన్ సాల్ట్స్. ముఖ్యంగా క్రిస్టలిన్ సాలిడ్ సాల్ట్స్, ఇవి ఖచ్చితంగా క్రిస్టలిన్ సాలిడ్ సాల్ట్స్ రూపంలో మనకి దొరుకుతూ ఉంటాయి. దీనికి కారణం ఏంటి అంటే దీస్ ఆర్ ఆల్ ఆర్ ఇన్ ద జ్విట్రయానిక్ ఫామ్. And also one more thing is there, the amino acids are moderately dissolved in water. It's not high dissolved. Of course, amino acid is dissolved in water. అమైనో ఆమ్లం అనేది నీళ్ళల్లో కరుగుతుంది, అలా అని చాలా ఎక్కువేం కరగదు. సో మధ్యస్థంగానే కరుగుతుంది. ఇది అధిక ద్రవీభవన స్థానాలను కలిగి ఉండడానికి కారణం జ్విట్టర్ అయానే. వాటర్లో కొంచెం సాల్యుబిలిటీ తక్కువగా, అంటే తక్కువే ఉంది, మోడరేట్గానే ఉంటుంది. సో మోడరేట్గా కరిగేటువంటి స్వభావం ఉండడానికి కారణం కూడా జ్విట్టర్ అయాన్ ఫామ్ రూపంలోనే ఉండడం వలనే. సో మామూలుగా ఏంటి, యాసిడ్స్ చాలా వేగంగా మామూలుగా యాసిడ్ అయితే చాలా ఫాస్ట్గా కరుగుతుంది, బేస్ అయినా ఫాస్ట్గా కరుగుతుంది వాటర్లో. ఇది యాసిడ్ బేస్ రెండు ఉన్నాయి, అందుకని దీని యొక్క సాల్యుబిలిటీ ఏమైందనంటే సమ్ వాట్ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత మోడరేట్ మధ్యస్థమైన సాల్యుబిలిటీని కలిగి ఉన్నాయి. అండ్ ఆల్సో దీస్ ఆర్ నాట్ సాల్యుబుల్ ఇన్ ద ఈథర్ అండ్ ఆర్గానిక్ సాల్వెంట్స్. ఖచ్చితంగా చెప్పినాను, ఈథర్లో కానీ ఆర్గానిక్ సాల్వెంట్స్లో కానీ ఇది కరగదు.
సో ఎందుకు కరగదు అంటే డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ది జ్విట్టర్ అయానిక్ ఫామ్. ఖచ్చితంగా జ్విట్టర్ అయాన్ ఫామ్ ఉంది. జ్విట్టర్ అయాన్ ఫామ్ ఉంటే ఎందుకు కరగదు సార్ అంటే ఇట్స్ ఏ అయానిక్ ఫామ్ ఉంది. మనకు తెలుసు అయానిక్ కాంపౌండ్స్ ఆర్ నాట్ డిజాల్వ్ ఇన్ కోవలెంట్ కాంపౌండ్స్, మోస్ట్లీ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ సాల్వెంట్స్లో ఎందుకు కరగదు అని అంటే దీనికి అయానిక్ క్యారెక్టర్ ఉంది. అయానిక్ క్యారెక్టర్గా ఉంది ఎందుకంటే ఆ ప్లస్ ఉంది మైనస్ ఉంది. సో ప్లస్ మైనస్ ఉండి ఇది అయానిక్ క్యారెక్టర్లో ఉంది. అయానిక్ క్యారెక్టర్లో ఉన్నప్పుడు అంత ఈజీగా ఇది సో కోవలెంట్ కాంపౌండ్ ముఖ్యంగా ఆర్గానిక్ కాంపోనెంట్ సమ్మేళనాల్లో కరగదు. ఆర్గానిక్ సాల్వెంట్స్లో అంటే కర్బన ద్రావణుల్లో కరిగేటువంటి క్యారెక్టర్ అనేది తక్కువగా ఉంటుంది. అదెందుకో మనకు కొంచెం సో అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే అయానిక్ ఫామ్లో ఉన్నప్పుడు ఇక్కడనే వస్తుంది డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఈజ్ హై. What is dielectric constant? So due to the presence of the deuterionic form, amino acids have the high dielectric constant. అసలు అంటే ఏంటి డైఎలక్ట్రిక్ కాన్స్టాంట్ని ఎట్లా చెప్పాలి? డైఎలక్ట్రిక్ కాన్స్టాంట్ అంటే వెరీ సింపుల్ అండి. ఇటువైపు ప్లస్ ఛార్జ్ ఉంది అనుకుందాం, ఇటువైపు మైనస్ ఛార్జ్ ఉంది అనుకుందాం. ఈ ప్లస్కి మధ్యలో మైనస్కి మధ్యలో ఏముంటాయి అని అంటే అట్రాక్షన్స్ ఉంటాయి. ఒకవేళ బలంగా ఉన్నాయనుకో ఏమవుతాయి, ఒకదాన్ని ఒకటి టచ్ అయ్యి న్యూట్రల్ అయిపోతాయి, అంటే ఆటోమేటిక్గా టచ్ అయిపోతాయి, అంటే ఈ ప్లస్ మైనస్ రెండు కలిసిపోతాయి అన్నట్టు. కానీ ఈ జ్విట్టర్ అయాన్ ఎలా ఉంటుంది అని అంటే ప్లస్ మైనస్లు ఉన్నప్పటికీ వాటి మధ్య ఆకర్షణలను తగ్గించే క్యారెక్టర్ కూడా ఉంది. ప్లస్ మైనస్ మధ్యలో ఆకర్షణలు తగ్గిస్తాయండి, ఈ ఆకర్షణ బలాలను తగ్గిస్తాయి. ఆ ఆకర్షణ బలాలు తగ్గించేటువంటి క్యారెక్టర్నే డైఎలక్ట్రిక్ కాన్స్టాంట్ అంటాము. విచ్ వన్ హ్యాస్ ద సో ఈ యొక్క ఆకర్షణ వల్ల ఏమైందంటే ఇది కంప్లీట్గా కలిసిపోయే అవకాశం ఉంటుంది, ప్లస్ మైనస్లు కలిసిపోయే అవకాశం ఉంటుంది. అలా కలవకుండా ఏం చేయాలి, సో కొంత దూరంగానే ఉంచాలి, దూరంగానే ఉంచి ఆకర్షణ ఉండాలి. దూరంగానే ఉంచి ఆకర్షణ అంటే ఏంది అర్థం? సో ఫర్ ఎగ్జాంపుల్ అయానిక్ కాంపౌండ్ తీసుకుందాం, ఇటువైపు సోడియం ప్లస్ ఉంది, ఇటువైపు సిఎల్ మైనస్ ఉంది. ఈ రెండింటి మధ్య ఏముంటాయి, అట్రాక్షన్. ఇది ఇటే ఉంటుంది, అది అటే ఉంటుంది, వాటి మధ్యలో అట్రాక్షన్స్ ఉంటాయి. వాటినే మనం ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్స్ అంటాం. వి కాల్ సింప్లీ దట్. సో అంటే ఏంటంటే ఇక్కడ కూడా అదే జరుగుతుంది అన్నట్టు. అంటే జ్విట్టర్ అయానిక్ ఫామ్ ఉండడం వల్ల ఈ ఆకర్షణలు ఉంటాయి, కానీ అవి బలంగా ఏం చేయాలి, వాటిని అట్రాక్ట్ చేసుకునేటువంటి తత్వాన్ని తగ్గిస్తూ ఉంటుంది అన్నట్టు. ఆ తగ్గించేటువంటి క్యారెక్టర్నే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటాము. ఇట్ హ్యాస్ ద మోర్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. అంటే జ్విట్టర్ అయాన్ రూపంలో ఉండడం వల్ల అమైనో ఆమ్లాలకి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, సో ప్లస్ ఇటువైపు ఉంటుంది, మైనస్ ఇటువైపు ఉంటుంది, ఆ రెండింటి మధ్య అట్రాక్షన్స్ ఉంటాయి. వీటిని మనం అయానిక్ ఫోర్సెస్, అయానిక్ ఎలక్ట్రోస్టాటిక్ అయానిక్స్ అంటాం. అందువల్లనే ఇవి వాటర్లో ఎక్కువ కరుగుతాయి. వై జ్విట్టర్ అయాన్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అంటే డ్యూ టు ద హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, అంటే డైఎలక్ట్రిక్ స్థిరాంకము. ఈ డైఎలక్ట్రిక్ స్థిరాంకం ఎక్కువగా ఉండడం వల్ల వాటర్లో కరుగుతాయి. కారణం ఏంటంటే వాటి మధ్య ఉన్న ఆకర్షణలను తగ్గించేటువంటి క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది జ్విట్టర్ అయాన్ స్ట్రక్చర్కి. దానివల్ల కొంత అవి అయానిక్ ఫామ్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి వాటర్లో ఎక్కువగా కరిగిపోతుంది. ఇది కేవలం డ్యూ టు ద జ్విట్టర్ అయానిక్ ఫామ్. అంటే ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడా జ్విట్టర్ అయానిక్ ఫామ్లో ఉండడం వల్ల ఎలాంటి క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ అనేవి వీటికి అమైనో యాసిడ్స్కి ఉంటాయి అనేది మనం చూస్తున్నాం అన్నట్టు. అంటే ఇది జ్విట్టర్ అయాన్ ఫామ్లో ఉంది కాబట్టి హై మెల్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, లో సాల్యుబిలిటీ ఇన్ వాటర్ ఉంది, ఆర్గానిక్ సాల్వెంట్స్లో కరగదు. ఎందుకు కరగదు అని అంటే ఇదే కారణం, హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉంది. వీటిల్లో డైఎలక్ట్రిక్ స్థిరాంకం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉండడం వల్ల ఇది అయానిక్ ఫామ్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అయానిక్ ఫామ్లో ఉంటుంది కాబట్టి వాటర్లోనే కొంత డిజాల్వ్ ఎక్కువగా ఉంటుంది. So that is the main reason we have to understanding. I am already said. Due to the జ్విట్టర్ ionic form, the amino acids can be exhibit electrolytic behavior. అంటే ఎలక్ట్రోలైటిక్ బిహేవియర్ అంటే ఏంది, విద్యుత్ విశ్లేషణ ధర్మం ఉంది, విద్యుత్ విశ్లేష్యంగా ప్రవర్తిస్తుంది. మరి విద్యుత్ విశ్లేష్యం అంటే ఏంది అంటే ఇట్స్ ఏ పాసిబిలిటీ ఆఫ్ ది ఎలక్ట్రిక్ కండక్టింగ్ నేచర్. అమైనో ఆమ్లాలు ఎలక్ట్రిక్ కండక్టర్స్గా పనిచేస్తున్నాయి. మరి ఎలక్ట్రిక్ కండక్టర్స్గా పనిచేస్తున్నాయి అంటే దానికి కారణం తమ ద్వారా విద్యుత్తుని ప్రవహింపచేసేటువంటి లక్షణం దానికి ఉండాలి. తమ ద్వారా విద్యుత్తుని ప్రవహింపచేసే లక్షణం ఉండే వాటిని ఏమంటారు, విద్యుత్ విశ్లేష్యాలు అంటాం. వీఆర్ కాల్ ద ఎలక్ట్రోలైట్స్ అంటాం. అంటే అమైనో ఆమ్లాలు కూడా ఒక మంచి ఎలక్ట్రోలైటిక్ క్యారెక్టర్ కలిగి ఉన్నాయి. కారణం ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది జ్విట్టర్ అయాన్ స్ట్రక్చర్. సో జ్విట్టర్ అయాన్ స్ట్రక్చర్లో ఉన్నాయి కాబట్టే
ఆ క్యారెక్టర్ అనేది ఉంది. దీనికి చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇలా చూడండి, అమైనో యాసిడ్స్ అనేవి జిట్టర్ అయాన్ ఫామ్లో ఉన్నాయి. సో NH3 CHR COO మైనస్ అండ్ ప్లస్, ఇది అమైనో యాసిడ్, ఇది జిట్టర్ అయానిక్ ఫామ్. జిట్టర్ అయానిక్ ఫామ్. సో మరి ఈ జిట్టర్ అయానిక్ ఫామ్లో ఉన్నప్పుడు ఇది యాసిడ్ కాదు, క్షారం కాదు, ఏంటిది? ఇది న్యూట్రల్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈజ్ న్యూట్రల్. జిట్టర్ అయాన్గా ఉన్నప్పుడు ఇది యాసిడ్ కాదు మరియు బేస్ కాదు. మరి ఏ ఫామ్లో ఉన్నట్టు? న్యూట్రల్ ఫామ్లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు చూడండి, ఇఫ్ ఇట్ ఈస్ ఐఎమ్ యాడింగ్ యాజ్ ఎ లైక్ దిస్, దీనికి ఇప్పుడు నేను ఆమ్లం యాసిడ్ అంటే HCl, దీన్నే మనం ఎసిడిక్ మీడియం అంటాం. ఆమ్లాన్ని కలిపినాను, ఎసిడిక్ మీడియం. ఎసిడిక్ మీడియం అంటే ఎసిడిక్ మీడియం మీన్స్ ఐ యాడ్ ద HCl. HCl ద్వారా ఏమొస్తుంది మనకి బయటికి? H+ అయాన్ అనేది మనకి ప్రొవైడ్ చేయబడుతుంది. మరి H+ అయాన్ ఎక్కడికి పోతుంది? ఇక్కడ ఆల్రెడీ NH3+ ఉంది, ఇక్కడే ఉంది మైనస్ ఉంది. కాబట్టి ఈ H+ అయాన్ అనేది ఆ మైనస్తో అటాచ్ అయిపోయి మనకేం మిగులుతుంది చూడండి, NH3 CHR అండ్ COOH, we have only ప్లస్. అంటే చూడండి, జిట్టర్ అయాన్ అమైనో ఆమ్లాన్ని ఆమ్ల ద్రావణంలో ఉంచితే అంటే ఎసిడిక్ మీడియంలో ఉంచితే అది ఏ రూపంలోకి మారింది? ఇట్ ఈస్ గెట్ ఏ క్యాటయాన్. ఎలా మారిపోయింది? క్యాటయాన్. క్యాటయాన్ మీన్స్ పాజిటివ్ అయాన్. క్యాటయాన్ అనేది పాజిటివ్ అయాన్. దీని ఛార్జ్ ఎంత ఇక్కడ? +1. అంటే చూడండి, జిట్టర్ అయాన్కి ఛార్జ్ ఉంటుందా? ఉండదు. ఐఎమ్ ఆల్రెడీ సెడ్ జిట్టర్ అయాన్ ఛార్జ్ ఈజ్ 0. జిట్టర్ అయాన్ ఛార్జ్ ఎంత అంటే 0. జిట్టర్ అయాన్ ఛార్జ్ 0 అండి. ఎప్పుడైతే నువ్వు అమైనో ఆమ్లాన్ని సో యాసిడిక్ ద్రావణంలో, ఇప్పుడు విద్యుత్ ప్రవహించాలంటే అది ఆమ్ల ద్రావణం కానీ క్షార ద్రావణం కానీ ఖచ్చితంగా కొంత వాటర్ మిక్స్ చేస్తావు, ఆటోమేటిక్గా వాటర్ అనేది వీక్ యాసిడ్ ఆర్ వీక్ బేస్. అమైనో ఆమ్లాలు అనేవి నీళ్ళల్లో కరుగుతాయి. సో ఆటోమేటికల్ నీళ్ళల్లో కరగడం అంటే ఏంది? అది ఆమ్లము క్షారం, అది రెండు ధర్మాలు ఉంటాయి. అంటే ఆటోమేటిక్గా వాటర్లో కలుపుతావు, అంటే యాసిడిక్ మిక్చర్లోకి వచ్చేసింది అది. సో బేసిక్ మిక్చర్లో కూడా వచ్చినట్టే యాసిడిక్ క్యారెక్టర్ ఉంటుంది, బేసిక్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఏదేం చేసినా కానీ దాన్ని వాటర్లో కలపాల్సిన అవసరం ఉంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? అమైనో ఆమ్లాన్ని కలపగానే వెంటనే వాటర్లో కలపగానే ఒకవైపు NH3+ వస్తుంది, ఒకవైపు COO- వస్తుంది. ఇది ఎసిడిక్ మీడియం. నేనేం చేస్తున్నా? ఇంకొంచెం ఎసిడిక్ కలిపేసిన. సో దానివల్ల ఏమైందంటే H+ అయాన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడ్డాయి. ఆ H- అనేది H+ అయాన్ COOH దగ్గరికి వచ్చింది. అంటే చూడండి, ఎసిడిక్ మీడియంలో ఒక యాసిడ్లో అమైనో ఆమ్లాన్ని పంపితే ఏమవుతుందంటే NH3 క్యాటయాన్ ఫామ్ అయింది. మరి దీని ద్వారా కరెంట్ పంపిస్తే ఏం చేస్తుంది? క్యాటయాన్ ఎడిపోతుంది, ఇటు మైగ్రేట్స్. క్యాటయాన్ సో ఇటు మైగ్రేట్స్, ఎటు వెళ్ళిపోద్దండి? ఇటు మైగ్రేట్స్ టు క్యాటయాన్. దేనివైపు పోతుంది? ప్లస్ ఛార్జ్ ఉన్నటువంటి అయాన్ ఎటువైపోతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రాలసిస్ చేస్తున్నప్పుడు, ఎలక్ట్రాలసిస్ ద్రావణంలో యూచినప్పుడు, ఇప్పుడు నేను ఎలక్ట్రోలైటిక్ ద్రావణం అంటే ఎసిడిక్ ద్రావణంలో అమైనో ఆమ్లాన్ని కలిపిన, అది ఎలక్ట్రోలైట్ ద్రావణంగా మారిపోయింది. ఇప్పుడు రెండు వైపులా 2 ఎలక్ట్రోలను తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలక్ట్రోలైట్ అంటే ఇది సెల్ అనుకోండి, ఘటం. ఈ ఘటంలో 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ఒకటి ప్లస్ ఎలక్ట్రోడ్ ఉంటుంది, ఇంకోటి మైనస్ ఎలక్ట్రోడ్ ఉంటుంది. మైనస్ ఎలక్ట్రోడ్ని క్యాథోడ్ అంటాం, ప్లస్ ఎలక్ట్రోడ్ని యానోడ్ అంటాం. ఇప్పుడు నేను అమైనో ఆమ్లాన్ని ఆమ్ల ద్రావణంలో పోసిన, ఇందులో ఏమేమి ఉందంటే అమైనో యాసిడ్ ప్లస్ ఎసిడిక్ సొల్యూషన్, ఈ మొత్తం కలిపి అమైనో ఆమ్లం వచ్చేసింది. అమైనో ఆమ్లంలో ఏమున్నాయి? ఇప్పుడు ఎసిడిక్ సొల్యూషన్లో క్యాటయాన్లు ఉన్నాయి, అంటే ప్లస్ ఛార్జెస్ ఉన్నాయి అన్నట్టు. మరి ప్లస్ ఛార్జ్ ఎడిపోతుంది ఇప్పుడు అంటున్నా నేను. కరెంట్ పెట్టినాం కదా, ఎలక్ట్రోలైట్ సెల్ కదా, సెల్లో మరే ఇప్పుడు ఈ క్యాటయాన్ అనేవి ఎటు ట్రావెల్ చేస్తాయి, ఎటు మైగ్రేట్ అవుతాయి అంటున్నా. ఎటు మైగ్రేట్ అవుతుందండి? ప్లస్ ఎప్పుడు కూడా మైనస్ వైపు మైగ్రేట్ అవుతుంది, మైనస్ ఎప్పుడు కూడా ప్లస్ వైపు మైగ్రేట్ అవుతుంది అంటున్నాం. కాబట్టి ఇప్పుడు ప్లస్ అంతా కూడా వీఆర్ మైగ్రేట్ టువర్డ్ ద మైనస్. దాని అర్థం ఏంటంటే క్యాథోడ్ వైపు వెళ్తాయి. అంటే చూడండి, ఆమ్ల ద్రావణంలో అమైనో ఆమ్లాన్ని కనుక మనం కలిపినప్పుడు అది క్యాటయానిక్ రూపంలోకి మారిపోతుంది. క్యాటయానిక్ రూపంలోకి మారి ఇటు మైగ్రేట్ టువర్డ్ ద క్యాథోడ్ వైపు ఇది ట్రావెల్ చేస్తుంది, క్యాథోడ్ రూపంలోకి వైపు ట్రావెల్ చేస్తుంది. ఇలాంటప్పుడు దీని pH వాల్యూ ఎంత ఉంటుంది? ఇట్ ఈస్ ద లో pH వాల్యూ. ఎందుకు లో pH వాల్యూ? ఇట్ ఈజ్ ఏ యాసిడ్కి pH వాల్యూ ఎలా ఉంటుంది?
లో ఉంటుంది. మనకు తెలుసు పిహెచ్ స్కేల్లో 0 నుంచి 14 వరకు ఉంటుంది. ఇది పిహెచ్ స్కేల్, ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీకు. పిహెచ్ స్కేల్లో 0 to 14 ఉంటుంది. 7 ఉంటే ఇది న్యూట్రల్. 7 ఉంటే పిహెచ్ వాల్యూ అనేది న్యూట్రల్. ఇప్పుడు జిట్రయాన్ యొక్క పిహెచ్ ఎంత అంటే ఏం చెప్తావు? సో పిహెచ్ ఎంత అని అంటే సో జనరల్గా న్యూట్రల్ సొల్యూషన్ అంటున్నాం కాబట్టి న్యూట్రల్ వాల్యూ ఉంటుంది. అఫ్కోర్స్ 0 to 7, సో 0 to 7 వరకు ఉంటే దాన్ని మనం యాసిడ్ అంటాం, యాసిడ్. 7 to 14 ఉంటే దాన్ని మనం బేస్ అంటాం. అంటే అందుకని చూడండి, ఎప్పుడైనా సరే లో పిహెచ్ వాల్యూ ఉంటుంది. యాసిడ్స్కి ఎప్పుడు కూడా లో పిహెచ్ వాల్యూ ఉంటుంది. బేసెస్కి ఎప్పుడు కూడా హై పిహెచ్ వాల్యూ ఉంటుంది, ఐపిహెచ్ వాల్యూ ఉంటుంది. సో ఇలా అన్నట్టు. సో అంటే లో పిహెచ్, ఐపిహెచ్ అనేటువంటిది మీకు అర్థం అవ్వాల్సి ఉంటుంది. యాసిడ్ అంటేనే లో పిహెచ్ వాల్యూ. మరి జిట్టరయాన్ పిహెచ్ ఎట్లా చెప్పాలి సార్ అంటే చెప్తా, అది వేరే. జిట్టరయాన్ పిహెచ్ చెప్పేది ఎవరు అని అంటే ఐసో ఎలక్ట్రిక్ పాయింట్. దాన్ని మనం సపరేట్గా డిస్క్రైబ్ చేద్దాం. ఇదైతే న్యూట్రల్ తీసుకుంటున్నాము ప్రజెంట్. అయితే ఇది మనకు అర్థమైతే ఆటోమేటిక్గా ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అంటే ఏందో మనకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ చూడండి, సో ఖచ్చితంగా ఏదైతే జిట్టరయాన్కు మనం HCl అంటే అసిడిక్ ద్రావణాన్ని కలుపుతామో అప్పుడు ఇది క్యాటయాన్గా మారిపోయింది. క్యాటయాన్గా మారింది అంటే పాజిటివ్ అయాన్గా మారింది. మరి పాజిటివ్ అయాన్ ఎటు మైగ్రేట్ అవుతుంది? క్యాథోడ్ వైపు. చెప్పినాం కదా, ప్లస్ అంతా కూడా మైనస్ ఎలక్ట్రోడ్ వైపుకు పోతుంది. అంటే ఖచ్చితంగా చూడండి, జిట్టరయాన్ ఈజ్ కన్వర్ట్స్ యాజ్ ఏ క్యాటయాన్ due to the in acidic medium. If it is pass the current, it travel to the cathode. So cathode వైపుకు ట్రావెల్ చేసింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అంటే ఇది ఈజ్ ఎలక్ట్రోలైటిక్ ప్రాపర్టీ ఉంది అన్నట్టు. ఈసారి నేను ఇదే జిట్టరయాన్కి ఐఎమ్ హ్యాడింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ ది సోడియం హైడ్రాక్సైడ్, NaOH. NaOH అంటే ఏంది? బేస్. సో బేసిక్ మీడియం. ఆమ్లాలు, క్షారాలు మంచి విద్యుత్ వాహకాలు, యు నో వెరీ వెల్ అబౌట్. ఖచ్చితంగా. సో మరి ఇక్కడ నుంచి ఏమొస్తుంది మనకంటే OH మైనస్. సో దీనికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే NaNH OH ఉంది కదా, Na ప్లస్ OH. ఇదేం చేస్తుందంటే దీంట్లో నుంచి మనకు వచ్చేటువంటి అయాన్ OH మైనస్. మరి OH మైనస్ ఏం చేస్తారు సార్ అంటే చూడండి, H ప్లస్ పోయేమో COOHకు క్లబ్ అయిపోయింది, మనకు క్యాటయాన్ ఫామ్ అయింది. మరి OH మైనస్ ఏం చేస్తుంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ద బేస్ ఆల్వేస్ అబ్స్ట్రాక్ట్ ద ప్రోటాన్ను స్వీకరిస్తుంది. ఎక్కడి నుంచి? దీని దగ్గర 3 ప్రోటాన్లు ఉన్నాయి. సీ దట్ NH3+ దగ్గర దెర్ ఆర్ 3 ప్రోటాన్స్ ఆర్ దేర్. ఇంకో చెప్పాలంటే ఒక ప్రోటాన్ ఎక్స్ట్రా ఉంది, అది రెండింటినే భరిస్తుంది. అది భరించలేక ప్లస్ అని పెట్టుకుంది. ప్లస్ అని వచ్చిందంటే అర్థం అదే అన్నట్టు. కాబట్టి NH2నే ఉండాలి. సో కాబట్టి NH3 ఉంది. అంటే ద హైడ్రాక్సిక్ గ్రూప్ అబ్స్ట్రాక్ట్ ద ప్రోటాన్. ఇక్కడ నుంచి ప్రోటాన్ని తీసేసుకుంటుంది. చూడండి ఏం జరుగుతుందో. అంటే చూడండి, NH3+ దగ్గర ఉన్న ఎక్స్ట్రా ప్రోటాన్ను OH మైనస్ తీసుకుంది. మరి H ప్లస్ని తీసుకుంటుంది కదా, దీని దగ్గర ఉన్న H ప్లస్ని తీసుకుంది, దీని దగ్గర OH మైనస్ ఉంది. ఈ రెండు కలిసి ఏమవుతాయి? వాటర్ ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ NH3 దగ్గర ఉన్న H ప్లస్ అయాన్, ఇక్కడ ఉన్న OH మైనస్ కలిసి వాటర్ ఫామ్ అయింది. మరి ఇది ఎలా మారుతుంది? ద జిట్టరయాన్ ఇస్ కన్వర్ట్స్ యాజ్ ఏ NH2 అండ్ CHR అండ్ COO మైనస్ అలా ఉండిపోతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ న్యూట్రలైజ్డ్. ప్లస్ ఛార్జ్ అనేది లేదుగా. ప్లస్ ఛార్జ్ ఎందుకు లేదు అని అంటే OH మైనస్ ఇక్కడ ఉన్న ప్రోటాన్ తీసేసుకుంది, అబ్స్ట్రాక్ట్ చేసేసింది. అందువల్ల ఇక్కడ సో ఖచ్చితంగా NH2+. అంటే ఇప్పుడు చూడండి, ద జిట్టరయాన్ ఇన్ బేసిక్ మీడియం యాక్ట్స్ యాజ్ ఇట్స్ ఏ యానయాన్. ఎలా మారిపోయింది ఇది? యానయాన్. యానయాన్ అంటే ఏంది? నెగిటివ్ అయాన్. మరి ఇది నెగిటివ్ అయాన్ కాబట్టి ఇది ఎలక్ట్రోలైట్ దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి మైనస్ ఛార్జులు. ఈసారి నేను బేసిక్లో కలిపినా కాబట్టి ఇందులో మైనస్ ఛార్జ్ ఫామ్ అయింది. మరి మైనస్ ఛార్జ్ ఎడిపోతాయండి. మైనస్ ఛార్జ్ ఎడిపోతుంది అంటే అమైనో యాసిడ్ విత్ బేసిక్ మీడియా. ఈసారి నేను బేసిక్ మీడియాలో తీసుకుంటున్నాను కాబట్టి అమైనో యాసిడ్ ప్లస్ బేసిక్ మీడియా. మరి బేసిక్ మీడియాలో మైనస్ ఛార్జ్ ఫామ్ అయిందిగా. అంటే అమైనో యాసిడ్ ఇస్ ఫామ్ యాజ్ ఏ నెగిటివ్లీ. నెగిటివ్ మీన్స్ యానయాన్స్. మరి యానయాన్స్ ఎటువైపు ట్రావెల్ చేస్తాయంటే యానోడ్ వైపు. యానోడ్ మీన్స్ ప్లస్ వైపు. అంటే మైనస్ ఛార్జ్ అనేది ప్లస్ వైపు వెళ్తుంది. కాబట్టి హియర్ అండర్స్టాండింగ్ దట్ ఇట్ మైగ్రేట్స్ టు సో యానోడ్. యానయాన్ ఆల్వేస్ టు
యానోడ్ వైపు వెళ్తుంది. సో దిస్ ఇస్ అండర్స్టాండ్. మరి వీటి pH వాల్యూ ఎంట్లో ఉంటుందంటే దీస్ ఆర్ హ్యావ్ హై pH వాల్యూ. These are have the high pH value. This is about the electrolytic properties. అంటే చూడండి, డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ ది జిట్రయాన్, ఇది దేనివల్ల సాధ్యమైందంటే కేవలం ఇది జిట్రయాన్ ఫామ్లో ఉండడం వల్లనే ఇట్ ఈస్ పాసిబిలిటీ ఆఫ్ ది ఎలక్ట్రోలైటిక్ బిహేవియర్, అంటే విద్యుత్ ప్రవాహాన్ని కలిగి ఉన్న లక్షణాన్ని కేవలం ఈ యొక్క జిట్రయాన్ ఫామ్ వల్లనే సాధ్యమైంది. అంటే ఆమ్ల ద్రావణంలోనేమో క్యాటయాన్గా మారిపోతుంది, క్షార ద్రావణంలోనేమో ఆనయాన్గా మారిపోతుంది. సో అందువల్ల చూడండి, అమైనో ఆమ్లాలు ఎప్పుడైనా ఆమ్ల ద్రావణంలో క్యాటయాన్లుగా మారి క్యాథోడ్ వైపుకి ట్రావెల్ చేస్తాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అమైనో ఆమ్లాన్ని ఆమ్ల ద్రావణానికి కలపంగానే వాటి యొక్క pH వాల్యూలు తగ్గిపోతాయి. ఎందుకంటే వీటికి ఎసిడిక్ క్యారెక్టర్ వచ్చేస్తుంది. అమైనో జిట్రయాన్ ఎప్పుడైతే మనం బేసిక్ ద్రావణంలో కలుపుతామో వాటి యొక్క pH విలువలు పెరిగిపోతాయి, ఎందుకంటే అవి ఆనయాన్ నెగిటివ్ ఛార్జ్లోకి మారిపోతాయి. సో ఇలా మనకు pH వాల్యూస్ అనేవి పెరిగిపోతాయి. సో ఇలా మరి వాట్ అబౌట్ జిట్రయాన్ ఎటు ట్రావెల్ చేస్తుంది? ఇప్పుడు ఒకవేళ జిట్రయాన్ని కరెంట్లో పెట్టినాం అంటే జిట్రయాన్ తీసుకున్నా, అక్కడ జిట్రయాన్ రూపంలో ఉన్నప్పుడు ఒక అమైనో ఆమ్లం అనేది తటస్థ ద్రావణంలో తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఎసిడిక్ మీడియంలో తీసుకున్నప్పుడు ఇది క్యాథోడ్ వైపుకి ట్రావెల్ చేస్తుంది, బేసిక్ మీడియంలో తీసుకున్నప్పుడు యానోడ్ వైపు ట్రావెల్ చేస్తుంది. వాట్ అబౌట్ ఒక న్యూట్రల్ ద్రావణంలో తీసుకున్నా, మరి జిట్రయాన్ ఎటు ట్రావెల్ చేస్తుంది అంటే జిట్రయాన్ నెవర్ మైగ్రేట్, ఇట్ ఈస్ నాట్ మైగ్రేట్. జిట్టర్ అయాన్ నెవర్ మైగ్రేట్ అంటే ఇది మైగ్రేట్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, ఎందుకు? ఇట్ ఈజ్ ఏ న్యూట్రల్. జిట్రయాన్కి ఛార్జ్ ఎంత అంటే 0. ద జిట్రయాన్ నెవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద యానోడ్ ఆర్ క్యాథోడ్. ఇది జిట్రయాన్ అనేది క్యాథోడ్ వైపుకు ట్రావెల్ చేయదు, యానోడ్ వైపుకు ట్రావెల్ చేయదు. ఎందుకు చేయదు అని అంటే దీని యొక్క ఛార్జ్ 0. అందుకనే జిట్రయాన్ అనేది నెవర్ మైగ్రేట్, ఇది ఎప్పుడూ కూడా మైగ్రేట్ కాదు. అంటే ఇది ఎలక్ట్రిక్ కరెంట్ పంపించినా కానీ ఇట్స్ ఎ న్యూట్రల్ క్యారెక్టర్. అది ఒక క్యాథోడ్ వైపుకు ట్రావెల్ చేయదు, యానోడ్ వైపుకు ట్రావెల్ చేయదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే జిట్రయాన్ అనేది ఒక న్యూట్రల్ మాలిక్యూల్గానే కన్సిడర్ చేయాలి. దీని యొక్క ఛార్జ్ మొత్తం కూడా 0 అవుతుంది. ఛార్జ్ 0 కాబట్టి ఎలక్ట్రిక్ కండక్టివిటీ వీటికి ఉండదు. అంటే జిట్రయాన్ ఫామ్లో ఉంటే వాటికి కండక్టివిటీ అనేది ఉండదు అన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఇస్ అబౌట్. మరి జిట్రయాన్ యొక్క pH విలువను ఏమని చెప్పాలి? ఈ జిట్రయాన్ pH విలువను ఏమని చెప్పుకోవాలంటేనే మనకు మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వస్తుంది. దాని పేరే ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అనేది మనం చెప్తాం. ముందైతే ఇక్కడ అప్లికేషన్ పాయింట్స్ని మనం చూసినట్లయితే వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ యూ, జిట్రయాన్ ద్రావణం అంటే అమైనో ఆమ్లాలని ఆమ్ల ద్రావణంలో ఉంటే క్యాటయాన్ ఫామ్లోకి మారుస్తాయి. అమైనో ఆమ్లాలు క్షార ద్రావణం తీసుకుంటే యానయాన్ ఫామ్లోకి వస్తాయి. సో ఖచ్చితంగా ఇవి క్యాటయాన్లు ఎప్పుడు కూడా క్యాథోడ్ వైపు ట్రావెల్ చేస్తాయి, యానయాన్లు ఎప్పుడు కూడా యానోడ్ వైపు ట్రావెల్ చేస్తాయి. కానీ వాట్ అబౌట్ జిట్రయాన్ అనేది ఎప్పుడూ కూడా మైగ్రేట్ కాదు. ఎందుకంటే జిట్రయాన్ యొక్క ఛార్జ్ అనేది 0 అవుతుంది. కాబట్టి ఇది ఏ విధంగా కూడా కాదు. అంటే జిట్రయాన్ అనేది ఒక న్యూట్రల్ అంశంగా మనం దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంపార్టెంట్ టాపిక్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడవచ్చు. ఎస్, సో ఇప్పుడే చెప్పుకున్నాం, జిట్రేషన్ జరిగినప్పుడు సో జిట్రయాన్ అనేది ఇట్ ఈస్ ద లో pH దగ్గర క్యాటయాన్, సో హై pH దగ్గర యానయాన్గా ఉంది. సో ఇది మైగ్రేట్ టు ది క్యాథోడ్ అయితే ఇది మైగ్రేట్ టు ది యానోడ్. మరొక ఇంపార్టెంట్ ఎవిడెన్సెస్ ఇస్ దర్ న్యూట్రలైజేషన్ డ్యూరింగ్ ద టైట్రేషన్. మరి టైట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఏంటి ఈ టైట్రేషన్? అమైనో ఆమ్లాలను టైట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినప్పుడు ఏం చెప్పాలి అంటే అమైనో ఆమ్లాలతో సో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ కానీ ఒక అంశమాపన పద్ధతి ద్వారా మనం టైట్రేట్ చేయాలనుకున్నాం. మరి న్యూట్రలైజేషన్ తటస్థీకరణాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే అమైనో ఆమ్లాలు ఇప్పుడు చెప్పినాం కదా, మామూలుగా తటస్థీకరణం వేటుకుంటాయి. ఆమ్ల ద్రావణాలు క్షార ద్రావణాలతో మనం అగైనెస్ట్ ఆఫ్ టైట్రేషన్ చేసినప్పుడు తటస్థీకరణ న్యూట్రలైజేషన్ పాయింట్ అనేది వస్తుంది. మరి అమైనో ఆమ్లాలకు కూడా న్యూట్రలైజేషన్ పాయింట్స్ వస్తాయా అంటే ఖచ్చితంగా యాసిడ్తో చేసినప్పుడు న్యూట్రలైజేషన్ పాయింట్ ఎలా వస్తుంది, క్షారంతో టైట్రేషన్ చేసినప్పుడు న్యూట్రలైజేషన్ పాయింట్ ఎక్కడ వస్తుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎవిడెన్స్ ఫర్ ద జిట్రయాన్. అంటే అమైనో ఆమ్లం జిట్రయాన్ రూపంలో ఉంది
అని చెప్పడానికి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఎవిడెన్స్గానే మనం చెప్తాం. అందుకనే న్యూట్రలైజేషన్ డ్యూరింగ్ టైట్రేషన్. ఈ టైట్రేషన్ చేసేటప్పుడు తటస్థీకరణ అంటే తటస్థీకరణం ఎక్కడ జరుగుతుంది? ఎందుకంటే జ్విట్రయాన్లో 2 పాయింట్లు ఉంటాయి. ఒకటి NH3 ప్లస్ పాయింట్ ఉంటుంది, CO మైనస్ పాయింట్ వస్తుంది. మరి ఆమ్లంతో అంశమాపనం చేసినప్పుడు, ఆమ్లంతో టైట్రేషన్ చేసినప్పుడు న్యూట్రలైజేషన్ ఎక్కడ జరుగుతుంది? క్షారంతో టైట్రేషన్ చేసినప్పుడు న్యూట్రలైజేషన్ ఎక్కడ జరుగుతుంది అనేది మనకి ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పుకోవచ్చు. అంటే మామూలుగా ఫస్ట్ అయితే జ్విట్టర్ అయాన్ ఫామ్ మనం చూసినట్లయితే అమైనో ఆమ్లానికి ఖచ్చితంగా మనకి జ్విట్టర్ అయాన్ ఫామ్ ఉంది. రైట్, NH3 అండ్ CHR. ఇక్కడ చూడవచ్చు మనకి COO మైనస్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్గా మనం చెప్పుకోవచ్చు. సో అంటే ఇక్కడ చూడవచ్చు మనకి ఒకే వైపు ప్లస్ ఉంటే ఒకవైపు మైనస్ ఉంది. ఇది జనరల్లీ జ్విట్టర్ అయాన్, దీన్ని మనం జ్విట్టర్ అయాన్ అంటున్నాం. మరి యాసిడ్ బేస్ టైట్రేషన్ చేస్తున్నాం. టైట్రేషన్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు మిక్స్ విత్ ద వాటర్. ఖచ్చితంగా ఏం చేయాలన్నా కానీ వీ హ్యావ్ యూజ్ ద జనరల్ సాల్యుబుల్. జ్విట్టర్ అయాన్ సాల్యుబుల్ అయ్యేదే వాటర్లో సాల్యుబుల్ అవుతుంది. కాబట్టి దీంట్లో మనం సాల్యుబుల్ చేసినప్పుడు ఇలా ఫామ్ అయింది. ఆటోమేటికల్లీ జ్విట్టర్ అయాన్ ఫామ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు జ్విట్టర్ అయాన్లో ఏమేమి ఉన్నాయి? దెర్ ఆర్ 2 గ్రూప్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ ద NH3+. ఇది ఏ గ్రూప్ అని చెప్తున్నాం? ఇట్స్ ద బేసిక్ క్యారెక్టర్ అంశంగా మనం చెప్పుకుంటున్నాం. ప్లస్ COO మైనస్, అంటే ఇది ఎసిడిక్ గ్రూప్గా మనం చూస్తున్నాం. ఇది మామూలుగా ఒక అమైనో ఆమ్లంలో జ్విట్టర్ అయాన్ యొక్క రూపం. నవ్ ఐ యామ్ టైట్రేషన్ విత్ యాసిడ్. టైట్రేషన్ అగైనెస్ట్ యాసిడ్తో టైట్రేషన్ చేస్తున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. యాసిడ్తో టైట్రేషన్ అంటే యాసిడ్ ఏం ఉత్పత్తి చేస్తుంది? యాసిడ్ కెన్ బి రిలీజ్ ద H+. యాసిడ్ అనేది మామూలుగా యాసిడ్తో టైట్రేషన్ చేసినప్పుడు ఏమొస్తుందంటే H+ అనేది వస్తుంది. మరి H+ అనేది ఎక్కడికి వెళ్ళాలి? H+ అనేది యాసిడ్ కదా. సో H+ అనేది మనం రిలీజ్ చేస్తున్నాం. H+ అనేది NH3+ దగ్గర పోవాలా, లేకపోతే COO మైనస్ దగ్గర చేయాలా? జనరల్లీ మనకు తెలుసు కామన్ టైట్రేషన్స్లో న్యూట్రలైజేషన్ టేక్స్ ప్లేస్ విత్ యాసిడ్ అండ్ బేస్ కంబైన్ టుగెదర్ ఎట్ ఏ కంప్లీట్లీ డిజాల్వ్. వీ గట్ ద కలర్ చేంజ్ వీ హ్యావ్ టు, దట్ ఈస్ న్యూట్రలైజేషన్. యూ కోన్ వెరీ వెల్. అక్కడ మనం న్యూట్రలైజేషన్గా మనం చెప్తాం. కానీ ఇక్కడ ఏంటంటే న్యూట్రేషన్ ఇచ్చినప్పుడు H+ తీసుకున్నాం కదా, మరి H+ అనేది యాసిడ్ దగ్గరికి వస్తుందా, బేస్ దగ్గరికి పోవాలి? జనరల్గా ఏంటంటే యాసిడ్ బేస్ దగ్గరికే వెళ్ళాలి. అంటే ద న్యూట్రలైజేషన్ మస్ట్ బి టేక్స్ ప్లేస్ NH3. అంటే ఇలాంటి సందర్భంలో తటస్థీకరణం ఎక్కడ జరగాలి అని అంటే బేస్ దగ్గర జరగాలి. మామూలుగా అంశమాపనం జరిగినప్పుడు టైట్రేషన్ చేసినప్పుడు బేసిక్ గ్రూప్ ఎక్కడ ఉంటే అక్కడ మనకు కంప్లీట్గా న్యూట్రలైజేషన్ జరుగుతుంది. కానీ ఇందులో అలా జరగదు. మనం యాసిడ్ కలిపినా కానీ ఇది యాసిడ్ గ్రూప్ దగ్గరికే వెళ్తుంది. చూడండి, ద హైడ్రోజన్ విల్ గోస్ టు ద ఇన్ కమింగ్ దట్ యాసిడిక్ టైట్రేషన్, ద H+ goes to the COOH group. అంటే COO మైనస్ దగ్గరికి వెళ్తుంది. దట్స్ వై ద న్యూట్రలైజేషన్ takes place at COO మైనస్. అంటే ఇక్కడ ఫలితంగా ఇది ఎలా మారిపోతుంది? ఇట్ కన్వర్ట్ యాజ్ ఏ COOH. ఈ గ్రూప్ ఎలా మారిపోతుందంటే COOH, బట్ నాట్ ఎట్ NH3+. అంటే ఖచ్చితంగా సో ఈ యొక్క జ్విట్టర్ అయాన్ రూపంలో నాట్ ఎట్ NH2, ఎందుకంటే NH2 ఉండదు కదా. NH2 లేదు. మామూలు అమైనో యాసిడ్లో NH2 ఉండాలి. అంటే NH2 లేదు అనడానికి ఎవిడెన్స్ ఇదంతా కూడా. NH2 లేదు అని చెప్పడం కోసమే ఎవిడెన్స్ ఇదంతా. సో యు నో వెరీ వెల్ అబౌట్ NH2. యాక్చువల్గా అయితే టైట్రేషన్ చేస్తే ఏం కావాలి? H+ అనేది యాసిడ్, ఇది NH2 దగ్గరికి వచ్చి ఇది న్యూట్రలైజ్ కావాలి, ఇది బేస్ కాబట్టి. కానీ ఇది లేదు కదా అక్కడ. ఇది బేస్ గ్రూప్, ఇది బేస్, ఇది యాసిడ్. మామూలుగా యాసిడ్ టైట్రేషన్ చేసేటప్పుడు యాసిడ్ ఫంక్షన్స్ వచ్చి బేస్తో కలిసి తటస్థీకరణం జరుగుతుంది. అంటే బేసిక్గా ఏం చెప్తామనంటే యాసిడ్ టైట్రేషన్లో యాసిడ్ బేస్ మిక్స్ అయిపోయి కంప్లీట్ మిక్సేషన్ ఈక్వాలిటీ అయినప్పుడు
అది న్యూట్రలైజేషన్ జరిగి మనకి కలర్ చేంజ్ అనేది వచ్చేస్తుందని దానికి ఒక ఐడెంటిఫికేషన్ చెప్తాం. ఇక్కడ కూడా అదే జరగాలి. అంటే నువ్వు యాసిడ్ ద్రావణాన్ని ఇవ్వడం వల్ల యాసిడ్ ద్రావణంతో టైట్రేషన్ చేస్తున్నప్పుడు H+ అనేది NH2 దగ్గరికి రావాలి, కానీ అలా రావట్లేదు. ద H+ ఇస్ గోస్ టు ద COO-, అంటే ఇక్కడికి వస్తుంది అన్నట్టు. అంటే దీని అర్థం ఏంటి అని అంటే దెర్ ఈజ్ నో అవైలబిలిటీ ఆఫ్ ది NH2 ఇన్ ద అమైనో యాసిడ్స్. అమైనో ఆమ్లంలో NH2 గ్రూప్ అంటూ ఉండదు. ఎలా ఉందంటే NH3+ రూపంలో ఉంది. అందుకనే న్యూట్రలైజేషన్ టేక్స్ ప్లేస్ అట్ COO-. H+ అయాన్ ఎందుకు COO- దగ్గర పోయిందంటే అసలు యాక్చువల్లీ COO- ఉందా లేదా అనేది ఎట్లా తెలిసిందంటే బై దిస్ టైట్రేషన్. COO- ఉంది కాబట్టే H+ అయాన్ COO- దగ్గరికి పోయింది. దాని దగ్గరికి పోయింది కాబట్టి దాని న్యూట్రలైజేషన్ టేక్స్ అట్ COO-. మామూలుగా న్యూట్రలైజేషన్ ఎక్కడ జరగాలంటే అమైన్ గ్రూప్ దగ్గర జరగాలి, కానీ అలా జరగట్లేదు. సో దానికి కారణం ఏంటంటే ద అమైనో యాసిడ్స్ ఆర్ ప్రెజెంటింగ్ యాజ్ ఏ జ్విట్టర్ అయాన్ ఫామ్. ఎందుకు అంటే ఇవన్నీ కూడా జ్విట్టర్ అయాన్ ఫామ్లో ఉన్నాయి అనడానికి ఇది ఒక బెస్ట్ ఎవిడెన్స్గా మనం చెప్తున్నాం. సో ఇంకొక ఎవిడెన్స్ చూస్తే టైట్రేషన్ విత్ బేస్. ఈసారి మనం టైట్రేషన్ అగైనెస్ట్ బేస్ అని చెప్పవచ్చు. క్షారంతో టైట్రేషన్ చేస్తున్నాను. మరి క్షారం ఏమిస్తుంది మనకి? క్షారం అనేది OH- మనం చేస్తున్నట్టు, అంటే క్షారం అనేది OH-. మరి ఇప్పుడు ఏం జరగాలి? OH- అనేది ఎక్కడికి పోవాలి? జనరల్గా అయితే ఎక్కడికి పోవాలి? ఇది క్షారం కాబట్టి యాసిడ్ దగ్గరికి పోవాలి. అంటే OH- మస్ట్ బి గోస్ టు ద COOH దగ్గరికి పోవాలి యాక్చువల్ రూల్ ప్రకారం. కానీ ఇక్కడ అలా జరగదు. ద OH- అబ్స్ట్రాక్ట్ ద ప్రోటాన్ ఫ్రమ్ ది NH3+. అంటే ది OH- రిమూవ్ మీన్స్ అబ్స్ట్రాక్ట్. రిమూవ్ H+ ఫ్రమ్ NH3+, so that neutralization takes place at NH3+, but not at COO-. ఇక్కడ చూడండి, ఇక్కడ నథింగ్ బట్ COOH. ఇక్కడ COOH దగ్గర న్యూట్రలైజేషన్ జరగట్లేదు. సో ఈ రెండు కూడా చూడండి డిఫరెంట్గా ఉంది. మామూలుగా నేను బేస్తో అగైనెస్ట్ టైట్రేషన్ చేసేటప్పుడు బేసిక్ అనేది యాసిడ్తో కలిసి న్యూట్రలైజేషన్ జరగాలి, కానీ ఇక్కడ అలా జరగట్లేదు. ఎందుకంటే అమైనో యాసిడ్లో అసలు COOH లేదు కదా. COOH ఎలా ఉంది? COO- రూపంలో ఉంది. అందుకనే ఈ OH- ఏం చేసింది? సో OH- COO- ఒకే దగ్గర పోతాయా? రెండు మైనస్లు పోవు కదా. అందుకే ఏం జరిగింది ఇక్కడ? OH- టేక్స్ ద ప్రోటాన్ ఫ్రమ్ NH3+. ఇదేం చేసిందంటే ఈ NH3+లో ఉన్నటువంటి ప్రోటాన్ ఇది తీసేసుకుంది. అంటే ఎవరి దగ్గరికి పోయినట్టు? ఇప్పుడు ఈ యొక్క NH3+ దగ్గరికి పోయినట్టు. అంటే ద న్యూట్రలైజేషన్ టేక్స్ అట్ NH3+. అలా జరిగింది అన్నట్టు. సో అందుకని ఇక్కడ మనము న్యూట్రలైజేషన్ యాక్చువల్లీ యాసిడ్ దగ్గర జరగాలి, అలా కాకుండా బేసిక్ గ్రూప్ దగ్గరనే జరిగింది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎవిడెన్స్ ఫర్ ద NH3+. అంటే అమైనో ఆమ్లంలో NH2 గ్రూప్ ఏమో NH3 రూపంలో ఉంది అనేది టైట్రేషన్ ఆఫ్ బేస్ చెప్తుంది. అమైనో ఆమ్లంలో COOH గ్రూపు COO- రూపంలో ఉంది అని యాసిడ్తో టైట్రేషన్ అనేది చెప్తుంది. సో దిస్ ఈస్ ద వే హ్యావ్ టు అండర్స్టాండింగ్ దట్ ద ఎవిడెన్సెస్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్ ద అమైనో యాసిడ్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ద జ్విట్టర్ అయానిక్ ఫామ్. అమైనో ఆమ్లం అనేది ఏ రూపంలో ఉంది అని అంటే జ్విట్టర్ అయాన్ రూపంలో ఉంది అన్నది చెప్పడానికి ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్గానే మనం వీటిని చెప్పొచ్చు. ఇది జ్విట్టర్ అయాన్ అంటే.